For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव मातृपितृदेवो गुरुभ्यो नमः। ॐ बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाढ्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। సంత్ తులసీదాస్ మహారాజ్ గురూజీ గురించి మాట్లాడుకుందాం. ఈయన పుట్టిగానే నష్ట జాతకుడని ఇంట్లో ఈయన్ని చూసి మనకి లాభం లేదని చెప్పి కుప్పతొట్లో పడేయడం అన్నది నాకు తెలిసినంత వరకు. గురుగారు, చాలా మందికి ఇక్కడ సౌత్ సైడ్ తులసీదాస్ గారు ఎవరు అంటే చాలా వరకు తెలియకపోవచ్చు. భగవద్గీత అని గానీ వెంటనే మనకి గుర్తొచ్చేది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల అంటారు. హనుమాన్ చాలీసాకి ఎంఎస్ రామారావు గారు ప్రసిద్ధి. అయితే ఎంఎస్ రామారావు గారు ఈ రచన హనుమాన్ చాలీసా ఆయన రాయలేదు. అసలు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి గురుగారు? హనుమాన్ అలా కాదు, అక్కడ నీ మనస్సు అక్కడ ఇంటరాక్ట్ అయిందా లేదా భగవంతుడికి. సో భగవంతుడి గురించి మనం చేయాలంటే భక్తి ప్రధానం. సంగీతం దాన్ని జోడిస్తే ఇంకా ఆయన త్వరగా సంగీతానికి చిన్న పిల్లలాగా అయిపోతాడు అన్నమాట రామనామంతో చెప్తే. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు హనుమత్ మరియు లలిత ఉపాసకులు ఆదిత్యరామ్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీరామయ్యం, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు గురుగారు? భగవత్ శక్తి వలన అందరి దయ వల్ల ఓకే బాగున్నాను. గురుగారు, ఈ రోజు మనం మాట్లాడేది సంత్ తులసీదాస్ మహారాజ్ గురూజీ గురించి మాట్లాడుకుందాం. మరి ఆయన జయంతి ఉత్సవాలు కారణంగా ఆయన గురించి కొద్ది మాటల్లో మీరు చెప్పండి గురుగారు. ఓకే, తప్పకుండా. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ మాతృపితృదేవో గురుభ్యో నమః. ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీరామదూత హనుమాన్ శ్రీ హనుమత్ పరబ్రహ్మార్పణమస్తు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ సీతారామ సీతారామ. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదదిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ సర్వత్ర విజయీ భవేత్. श्री राम जय जय श्री राम
శ్రీరామ్ జయ సియా రామ్. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, శ్రీరామదూత మమ రక్ష రక్ష. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురుగారు, చాలా మందికి ఇక్కడ సౌత్ సైడ్ తులసిదాస్ గారు ఎవరు అంటే చాలా వరకు తెలియకపోవచ్చు. అసలు తులసిదాస్ గారు ఎవరు? అసలు హనుమాన్ చాలీసా ఎవరు రాశారు గురుగారు? ప్రశ్న మంచిదే. మరి నేను దానికి సరిగ్గా జవాబు చెప్పగలనో లేదో ఆ తులసిదాస్ మహారాజ్, సంత్ తులసిదాస్ మహారాజ్ గారి వినమ్ర ప్రణామాలు అర్పిస్తూ ప్రయత్నం చేస్తాను. మహామహులు తులసిదాస్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ మన సైడ్ ఏంటంటే భగవద్గీత అనగానే వెంటనే మనకి గుర్తొచ్చేది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల అంటారు. అలాగే మన సుప్రభాతాలు ఇవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. వాటిలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు రినౌండ్ పర్సన్. అదేవిధంగా శివుడి గురించి బ్రహ్మమురారి సురార్చితలింగం, అదో కొన్ని శివుడి గురించి వస్తుంది పంచాక్షరి తాలూకా స్తోత్రాలన్నీ. దానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బ్రహ్మమురారి సురార్చి అదొకటి ఉంది కదా, ఎక్కడ చూసినా బాలసుబ్రహ్మణ్యం దానికి నోటెడ్ అన్నమాట, అతను నోటెడ్. అలాగే హనుమాన్ చాలీసాకి ఎంఎస్ రామారావు గారు ప్రసిద్ధి. అయితే ఎంఎస్ రామారావు గారు ఈ రచన హనుమాన్ చాలీసా ఆయన రాయలేదు. హనుమాన్ చాలీసా దానికి తెలుగులో ఈయన అనువాదం సొంతంగా చేసుకున్నారు. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్ అంటే అది తెలుగులో ఆయన రాసుకున్నారు. యాక్చువల్గా రాసలే తులసిదాస్ మహారాజ్ గారు. తులసిదాస్ మహారాజ్ గారు చిన్నప్పుడే ఆయన ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దారిద్ర్యంలో ఉన్నప్పుడు ఏమొచ్చిను వాళ్ళని పెంచలేక ఒక కారణం. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈయన పుట్టిగానే నష్టజాతకుడు అని ఇంట్లో ఈయన్ని చూసి మనకి లాభం లేదని చెప్పి కుప్పతొట్లో పడేయడం అన్నది నాకు తెలిసినంత వరకు. తర్వాత ఆ దారి గుండా అనుకోకుండా ఒక మహాయోగి మహా ఋషి వెళ్తూ చూసి అబ్బాయి దివ్య దృష్టితో ఆయన చూసి ఇతను చాలా ఉత్తర కమింగ్ డేస్లో రాబోయే రోజుల్లో చాలా పవర్ఫుల్ గురువు అవుతాడని, మహాదేవుడు దైవశక్తి స్వరూపుడు అవుతాడని ఆయన గ్రహించి ఆయన ఆశ్రమంలోకి తీసుకెళ్ళి అన్ని విద్యలు నేర్పించి ఆయనకి తులసిదాస్ అని నామకరణం చేస్తాడు. అయితే తులసిదాస్ గారు ముందు రకరకాల వ్యసనాలకి లోనై తర్వాత ఆధ్యాత్మిక చింతనలో ఆయన డైవర్ట్ అయిపోయేసరికి ఆయనకు కొన్ని శక్తులు గట్రా వస్తాయి, అష్టసిద్ధులు లాంటివి వస్తుంటే ఎవరో అనుకోకుండా ఒకరిని చనిపోయిన డెడ్ బాడీని తీసుకెళ్తుంటే ఆయన భార్య అతని భార్య ఏమొచ్చిను వచ్చి ఈ తులసిదాస్ మహారాజ్ కాళ్ళ మీద పడి, గురుజీ నాకు ఇలా ప్రాణభిక్ష పెట్టండి, భర్త చనిపోయాడు, మరి నాకు ఆయన ఒక్కడే ఉన్నాడు, మరి ఇంకా నాకేమి ఆస్కారం ఏం లేదు, ఆధారం లేదు. ఈయన ఏదో వేరే ధ్యాసలో ఉంటూ దైవ ధ్యాసలో ఉంటూ అంటే ఆయుష్మాన్ భావాన్ని అభయం ఇచ్చేస్తాడు. ఇచ్చరిక అప్పుడు ఏడుస్తుండే, మీరు నన్ను చూడకుండా ఎవరో తెలియకుండా కళ్ళు ఇప్పకుండా మీరు ఏదో పరధ్యానంలో మీరు ఆయుష్మాన్ భవ అనేసి మీరు దీవించారు, మా ఆయన భర్త చనిపోయి కాటికి తీసుకెళ్ళిపోతున్నారు, ఎలాగే మీరు అంటే ఇది ఎలా సత్యం అవుతుంది, ఎలా నిజం అవుతుంది అంటే అప్పుడు ఆయన నవ్వి, అది శ్రీరాముడు పలికిన మాట, నేనేం కాదు, అది తప్పకుండా అవదు, భగవత్ రాముడి కటాక్షం లేకపోతే ఆయన అనుగ్రహం లేకపోతే ఈ మాట రాదు, తప్పకుండా అవుతుందని వెళ్ళి కమాండలో నీళ్ళు జల్లి లేనైనా లే అంటే వెంటనే చచ్చిపోయిన వాడు మళ్ళీ లేచి బతికిపోతాడు. ఈ మాట ఏమొచ్చి నా నోట ఈ నోట వెళ్ళి అందరి నోట్లో వెళ్ళి సంత్ మహారాజ్ చాలా పవర్ఫుల్, చచ్చిపోయిన వాడిని కూడా బతికించేసినాడు అంటే రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు దగ్గరికి వెళ్తే కొందరు ఉంటారు కదా, ఏంటి సార్ మీరేమొచ్చిన ఉంటే ఆయన ఏమొచ్చి అందరిని బతికిస్తున్నాడు, మీ వాల్యూ పోయింది, మీరు రాజులు ఉన్నారు కానీ మిమ్మల్ని డామినేట్ చేసేలా ఉన్నాడు అంటే పిలిపిస్తారు. ఏవో సిద్ధుల్ని ప్రయోగించి నువ్వు చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికిస్తున్నావుట, సరే ఇక్కడ ఉన్న ఫలానా వాడిని బతికించు అంటే ఆయన అన్నట, ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేసే విద్య కాదు సార్, రాముడి అనుగ్రహం ఆయన వాక్కు, అంతేకాని అంటే మరి అక్కడ చేసేవాడు ఇక్కడ ఎందుకు చేయలేకపోయావు, చేయండి, అది కుదరదు అంటాడు. కుదరపోతే ఇంకేమొచ్చి ఫాసి ఉరిశిక్ష వేసిమని రెడీ. రాజు ఆజ్ఞకి ధిక్కరిస్తే ఎవరు ఎదురు తిరిగే ఛాన్స్ లేదు కానీ చెప్తాడనమాట, సరే నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 40 నిమిషాలు టైం ఇవ్వండి. ఎందుకు ఏం చేస్తావు అంటే చనిపోయే ముందు ఒక కోరిక కోరుకుంటారు కదా, నాకు ఒక కోరిక ఇవ్వండి, ఏంటంటే నాకు ఒక 40 నిమిషాలు టైం ఇవ్వండి, నేనేం చేస్తాను మీకు అనవసరం అని. సరే ఓకే, ఎలాగ చచ్చిపోయే ముందు అడిగేటి. అప్పుడు ఆసుగా హనుమాన్ చాలీసా పాడి చేస్తుంటే హనుమాన్ కోతులు అంటారు. కోతులు అంటే ఇక్కడ మనం ఇక్కడ కొండ ముచ్చు లేదంటే నల్లగా ఉంటాయి, నల్ల మూత కోతులు అవి ఇప్పుడే ఉంటాయి. ఆయన ఉన్న యుగంలో ఉన్నప్పుడు ఏంటంటే మనిషిని మించి ఎత్తు, ఒక దెబ్బ కొడితే పడిపోతారు మనుషులు, అంత ఎత్తుగుండేవి. మొత్తం కొన్ని వేలు చుట్టూ ముట్టేసి ఈ రాజభటుల్ని అందరినీ ఎళ్ళనివ్వకుండా భయకంపితులు చేస్తే
రాజుకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఆయన ఏదో దివ్యశక్తి ఉంది సార్, ఆయనకి ఏదో ఏదో చదువుతున్నాడు ఏవో అని చదివేసరికి ఎక్కడ లేని కోతులు వచ్చాయండి. అప్పుడు తెలుసుకుంటాడు ఇది రామదూత నా గొప్పతనం కాదు సార్, రాముడి దూత అయినటువంటి హనుమంతుడి గొప్పతనం. తప్పు తెలుసుకొని పశ్చాత్తపడి కాళ్ళ మీద పడి మమ్మల్ని మేము శిష్యులుగా చేర్చుకోండి అన్నారు. సో అంత పవర్ఫుల్ అయిన అయితే ఆయన హనుమాన్ చాలీసా ఎక్కువ పాపులర్ అన్నమాట మన సైడ్. ఇంతకన్నా పాపులర్ ఏంటంటే శ్రీరామచరిత మానస్ అని నార్త్ ఇండియా చాలా పాపులర్. ప్రతి ఇంటి అది ఉంటుంది. మనకి ఇక్కడ భగవద్గీత రామాయణం ఎలా ఉంటుందో వాళ్ళ ప్రతి ఇంట్లో అది ఉంటుంది. అది కనీసం చదవకపోయినా ఒక రోజు దానికి అగరవత్తి ఎగిరి ధూపాన్ని ఇచ్చి ఒక పువ్వులు పెట్టిస్తారు చదువుకునే వాళ్ళు. అది చాలా పవర్ఫుల్ అన్నమాట. తర్వాత ఏమొచ్చిన హనుమాన్ చాలీసా, అది చాలా పాపులర్ అన్నమాట. తులసిదాస్ మహారాజ్ ఆయన రాశారు. గురుగారు ఎక్కువ మంది హనుమాన్ చాలీసా రోజు చేస్తూ ఉంటారు. అసలు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి గురుగారు? ఇది చెప్పలేనిటువంటి లాభాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా రోజు చదవాలంటే అందులో బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇంకా పాట రూపం చెప్పాడే బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ బుద్ధి అంటే సద్బుద్ధి. బుద్ధి అంటే నాలెడ్జ్, అందులో సద్బుద్ధి జ్ఞానాన్ని. బలం అంటే మంచి స్ట్రెంగ్త్, బోత్ ఫిజికల్ అండ్ ఇంటర్నల్. బుద్ధిర్బలం యశస్సు ధైర్యం. ఆయన తలుచుకునేవాడు ఎంత పిరికివాడు కూడా భయం, వాడు సన్నంగా ఉన్నా కూడా చదివితే పహల్మాన్ కూడా ఎదిరించి కొట్టగలడు. ఇది సత్యం. ఇది ఎందుకంటే ఆయనలో ఆవాహిస్తాడు. సినిమాలో మనం చూస్తుంటాం కదా. అయితే అంటే యశోధైర్యం నిర్భయత్వం మరొకటి. నిర్భయత్వం అంటే భయం లేనిది. చాలామందికి భయం ఉంటుంది. చీకటి అంటే భయం, లేకపోతే చీకట్లో వెళ్ళడం భయం, స్టేజ్ మీద చెప్పడానికి భయం. అండ్ నేనే అంటే తార్కాణం అంటే రియల్ ఎగ్జాంపుల్ నేనే. దానికి కారణం కూడా చెప్తా. అజాఢ్యం వాక్పటుత్వం. జాఢ్యం అన్నది అంటే అజాఢ్యం వాక్పటుత్వం అంటే జడత్వం. అదే మన అజాఢ్యం అంటే జాఢ్యం లేనితనం. దాన్ని ఏమంటారంటే ఎప్పుడు బద్ధకంగా నిస్సత్తుగా ఉండడం, ఏమి తెలియక అంటే డల్గా ఉండడం కాకుండా యాక్టివ్గా ఉండటం. వాక్పటుత్వం హనుమ స్మరణ. రోగం కూడా నిర్భయత్వం మన అరోగత అంటే రోగం లేనితనం. ఏదైనా రోగం ఉన్న వాళ్ళు కూడా అంటే డిసీజెస్ ఉన్నాయనుకో చెయ్యాలి. మళ్ళీ ఏదో చాలామంది అంటారు విన్నా వచ్చేస్తుంది, అది కాదు. ఇప్పుడు టాబ్లెట్స్ అక్కడ ఉంటాయి కదా, టాబ్లెట్స్ ఎవడు వేసుకుంటే వాడికి ఆ శక్తి రీవైటల్ ఉంది, లేకపోతే ఏదో విటమిన్ బి ఏదో ఉన్నాయి టాబ్లెట్స్. బలం కావాలంటే అది చూస్తే బలం రాదు కదా, చూస్తే వచ్చేస్తుంది అంటారు, కాదు. అలాగే హనుమాన్ చాలీసా విన్నా వచ్చేస్తున్నాను కాదు, అది వింటే నీకు ఆనందం వస్తుంది కనుక ఆనందం. నీ నవనాడులు స్పందన అయ్యి సచక్రాలు భేదన చేసి అంటే ఏంటంటే ఈ నవనాడుల స్పందన కలిగించి పాడినా మాట్లాడినా దాని వాల్యూ ఉంటుంది. ఇంకా సామవేదంతో పాడుతూ తిరగలేదు. ఇంకొకటి విషయం తెలిసిన చాలామంది హనుమాన్ చాలీసాలో పాడుతున్నప్పుడు ఏంటంటే ముందు రాముని తలుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు అదేంటి అనుక్షణం ప్రతి సెకండ్ ఆయన ఏమొచ్చి నువ్వు రామ ధ్యానంలోను శివ ధ్యానంలో ఉంటాడు. ఆయన శివాంశ సంభూతుడు. ఈ బొట్టు ఏంటంటే శివుడు, విభూతి అంటే శివుడికి ప్రతీక. ఇదేమొచ్చి ఆంజనేయుడికి అంటే శివుని యొక్క అంశ అంటే రుద్రాంశ సంభూతుడు హనుమంతుడు. అందుకే కంపల్సరీగా ఉంటుంది. అయితే ఆయన ఎప్పుడైనా హనుమంతుడిని పొగిడే కన్నా రాముని ప్రే చేస్తే ఆయన పలుకుతాట. ఎప్పుడు రామ్ రామ్ జయ శ్రీరామ్ అనే ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు ఆయన. హనుమాన్ 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 అంటే అసలు పట్టించుకోడు. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనగానే ఉలిక్కి లేస్తాట. ఎక్కడో ఉంటుంది ఆయన మనస్సు, రాముడి దగ్గర అంకితం అయి ఉంటుంది. ఒక్కసారి ఆ కొన్ని వేల లక్షల మైళ్ళ దూరంలో ఉన్న ఆత్మ, ఆయన అంతరాత్మ లోపలికి వచ్చేస్తుంది. నా దేవుణ్ణి ఎవరు పలికారు, నా దేవుణ్ణి ఎవరు పిలిచారు, ఆయన్ని పిలిస్తే నీకు ప్రేమ ఎక్కువ. సో ఆయనకి ఆ విధంగా చేయాలి. హనుమంతుడి పారాయణ చేయడం వల్ల, పారాయణ అంటే కొందరు ఒకసారి చదువుతారు, 2 సార్లు చదువుతారు, 3 సార్లు చదవచ్చు, 5 సార్లు చదవచ్చు, 11 సార్లు చదవచ్చు, 108 సార్లు చదవచ్చు. అయితే ఒకే ఆసనం మీద కూర్చొని అంటే ఒక ఆసనం అంటే ఒక దగ్గర కూర్చుంటే కదలకుండా 108 సార్లు చేయగలిగితే అతీతమైనటువంటి శక్తి వస్తుంది. అది వస్తుందంటే అంత ఈజీగా వచ్చేది. అందరు చెప్తారు కానీ అంత ఈజీ కాదు, రాస్తారు. 108 సార్లు కూర్చొని చేస్తే వచ్చేస్తుందంటే మెకానికల్గా చదవడం. అంటే ఏంటి, జహనుమాన జ్ఞానగుణ సాగర జగబీస్తు లోక సాగర రామదూతల జహనుమాన జ్ఞానగుణ సాగర మొక్కలు చేసి చాలా మంది పాడతారు హనుమాన్ చాలీసా. 108 సార్లు చదివిసినంత మాత్రం వచ్చేస్తే ప్రతివాడు మంచి సిద్ధులు వచ్చేసి భీం బుష్ అనగా అన్నీ అయిపోతాయి.
అది ఛాన్స్ కాదు. కాకపోతే కారణ జన్ములు ఎవరో కొందరికి ఈ కలియుగంలో అసలు అవ్వదు. ఉన్నవాళ్ళు ఉన్నారు, అలా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఈ లౌకిక ప్రపంచంలో అంటే ఈ ప్రపంచంలో వాళ్ళు ఎమడలేరు, ఉండరు. దాని ఫర్ ఎగ్జాంపుల్ దేవరహ బాబా నేను ఎప్పుడు రామనామం చెప్పిస్తుండే, ఆయన ఏది చెప్తే అది అయిపోతుంది. ఏంటంటే నాలో కుళ్ళు కుతంత్రాలు ఉండి ఒకరిని హెల్ప్ చేయాలని బుద్ధి ఉండకుండా ఎవరిని తొక్కిద్దామని చూసి నేను పూజ చేశాను చేస్తే వాడు ఏంటవుతుంది. కానీ పబ్లిక్ అలాంటి వాళ్ళు నమ్ముతారు. జయ హనుమాన్ జ్ఞానం కూడా సాగర్ జయ కపిస్తు లోకో జాగర. అలా కాదు. అక్కడ నీ మనస్సు అక్కడ ఇంటరాక్ట్ అయిందా లేదా భగవంతుడికి. సో భగవంతుడి గురించి మనం చేయాలంటే భక్తి ప్రధానం. సంగీతం దానికి జోడిస్తే ఇంకా ఆయన ఇంకా త్వరగా సంగీతానికి చిన్న పిల్లలాగా అయిపోతాడు అన్నమాట. రామనామంతో చెప్తే ఆ హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చేయగలరు. 108 సార్లు ఎవరు చేయడం వలన అవ్వదు, కరెక్ట్గా అవ్వదని అంటాం. చేయగలరు. 108 సార్లు చదివితే ఏదో 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం. అక్కడి నుంచి మనసు పరిపరి విధాల ఆలోచన వేరేగా వెళ్ళిపోతుంది. మధ్యలో ఏదో గ్యాప్ రాకుండా అలా చేసిన వాళ్ళు మహా ఋషులు ఉన్నారు. వాళ్ళంతా హిమాలయాల్లో ఉన్నారు, ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్నారు అని చెప్పిన వాళ్ళు కూడా అంటే వాళ్ళకి అంత నాకు తెలిసి అంత శక్తి సామర్థ్యాలు లేవు. ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే అది చేసేవాడు నిజంగా చేశాడంటే అంటే దేనికి ఆశపడకుండా, దేనికి లోబడకుండా, అంటే అది ఇచ్చేస్తాను, డబ్బులు ఇస్తాను, అది ఇస్తాను, నథింగ్. పబ్లిసిటీ కూడా చేసుకోరు. ప్లస్ 108 సార్లు చదవడం అది కల్లా. అంటే ఏంటి కల్లా అంటే నా ఉద్దేశం అంటే ఏదో నంబర్ చదివిసామా అయిపోయిందా, 1 2 3 అయిందా 2 మామూలుగా చదివితే 11 సార్లు హనుమాన్ చాలీసా నేను ఒక దగ్గర చేస్తే వాళ్ళ భార్యాభర్తలు విడిపోతే డైవర్స్ కోసం అడిగితే ఇతను కమర్షియల్ కాదని చెప్పి రియల్ అని చెప్పి నన్ను కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఏంటి భగవంతుడికి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి నివేదనలు నన్ను కొనిపించని చెప్పి చేయించి, నేను గొప్ప కాదు, రామదూత హనుమంతుడు పవర్ఫుల్. సరిగ్గా చేస్తే భగవంతుడు ఎవరికీ అన్యాయం చేయడు, అంత శక్తిమంతుడు. నీకు సరిగ్గా రిజల్ట్ రావాలంటే తప్పు నాదేనవ్వాలి, నీదేనవ్వాలి. భగవంతుడు ఎప్పుడు తప్పు కాదు, ఆయన ఎప్పుడు సత్యస్వరూపుడు. చెప్పిన తర్వాత 40 డేస్ అయిన తర్వాత చూస్తే ఆమె అమెరికాకు వెళ్ళిపోయి గురుగారు నమస్కారం అంటే, ఎవరమ్మా ఫలానా ఏంటి అంటే, అవును చేశాను, గుర్తొచ్చింది. ఇప్పుడు మా ఆయన వచ్చను చక్కగా పువ్వులు పెట్టి తీసుకెళ్ళిపోయాడు, అమెరికా తీసుకెళ్ళాడు, ఏలుకుంటున్నాడు శుభ్రంగా. అంటే వెరీ గుడ్ అంటే, గొప్ప నాది కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్ చేసావు, భగవంతుడు అనుగ్రహించాడు, నేను నిమిత్త మాత్రమే చేశాడు. ఇక్కడ ఎందుకు నేను చెప్పానంటే నా గొప్ప అసలు చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, ఇది నేను చెప్పలేదు. ఎందుకంటే కొన్ని చెప్పక తప్పదు. ఎందుకంటే రామదూత హనుమాన్ యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాను. నిజంగా అంత భక్తి చేస్తే అందరికీ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే అలాగే అంటే రకరకాల తార్కాణాలు ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు. ఇది కూడా నోరు జారి చెప్పాను, నన్ను క్షమించండి, గురువులందరూ క్షమించండి. నా గొప్పతనం కాదు, హనుమంతుడి గొప్పతనం. అది చేయడం వల్ల అంటే నీలో ఒక ఎనర్జీ. నాకు మాట కూడా వచ్చేది కాదు. ఇది చూసావు కదా, ఇదేంటిది, ఇది నా గురుదైవం. ముందు చెప్పాను చూసావా, మా అమ్మ నాన్న, ఇప్పుడు అమ్మ లేరు, నాన్నగారు 2 months అయ్యింది. నాకు అమ్మ నాన్నగారే నాకు సద్గురువులు. ఎక్కడ పబ్లిసిటీ చేసుకోరు, ఏమి వాళ్ళు ఉన్నదని కూడా చెప్పరు. ఇప్పుడు నేను పబ్లిసిటీలో రావడానికి వచ్చాను తప్ప వాళ్ళు 4 గోడల మధ్య ఏమి చెప్పేవారు కాదు. పవర్ చాలా ఉండేది. అప్పుడు నేను చెప్పాను, నాకు మాట సరిగ్గా వచ్చేది కాదు, నత్తిగా ముద్దగా మాట్లాడేవాడిని. పాట ఏదో ఏదో చిన్న పాటలు పాడేవాడిని, సరిగ్గా నాలెడ్జ్ ఉండేది కాదు. ఇవన్నీ చూసి నా తాలకి బాధని చూసి గ్రహించి ఇందులో మంత్రశక్తిని ఇమిడ్చి ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు. చూశారు కానీ ఈ ఛానల్ ముఖంలో ఫస్ట్ టైం చెప్తున్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రుల గొప్ప గురించి నేను చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళ యోగులు అన్నమాట. కారణం మన కళ్ళకి అమ్మ నాన్నలే. కానీ వాళ్ళ వల్ల నాకు ఇప్పుడు ఈ వాగ్దాటి కానీ, మాట్లాడడం కానీ, పాటలు రాయడం కానీ, పాట పాడడం కానీ, సంగీతం సమకూర్చడం కానీ, అండ్ స్ట్రెంగ్త్ ఫిజికల్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ రావడం, అది వాళ్ళ మంత్రించి ఇవ్వడం వల్ల ఆ రామదూత హనుమాన్ నాకు చేసే హెల్ప్ ఇది. ఈ స్టూడియోలో అతని గురించి చెప్తున్నానంటే నా గురుదేవతల యొక్క అమ్మా నాన్నగారి తాలూక అనుగ్రహం, వాళ్ళ పాదాభివందనం, వాళ్ళకి పాదాలకు వందనం చేస్తాను. రామదూత హనుమాన్కి జై. మీ స్వరంలో ఒకసారి హనుమాన్ చాలీసా పాడండి గురుగారు. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ సీతారాం సియారాం, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. तुलसीदास महाराज की जय हो.
श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वरणौ रघुवर विमल यशु जोदायक फल चारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार। राम श्री राम जय श्री राम 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 जय श्री राम 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 जय श्री राम 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 जय श्री राम 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 श्री राम जय राम श्री राम जय जय राम 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 श्री राम जय जय राम श्री राम जय राम। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेश कानन कुंडल कुंजित केश हाथ वज्र ध्वजा विराजे कांते मूंज जनेऊ जाजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र जुनिवे को रसिय राम लखन सीता मन बसिय सूक्ष्म रूप धरि सिय दिखावा विकट रूप धरि लंक जराव भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति किन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहज बदन तुम घरो यस गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद शारद सहित अहिस यम कुबेर दिक्पाल जहांते कवि कोविद कहि सके कहांते तुम उपकार सुग्रीव किन्ह राम मिलाय राजपद दीन तुम हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन पर भानु लील्यो त्यागी मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गया चर जनाही दुर्गम काज जगति के जेते सुगमानुग्रह तुम्हारे देते दुर्गम काज जगति के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे हो धन आज्ञा बिनु बैठारे सब सुख लख तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना तुम रक्षक काहू को डरना आपन तेज संहारो आपे तीनों लोक हंकते कांपे भूत पिशाच निकट न जियावै महावीर जप नाम सुनावै नाथै रोग हरै सब पीर जपत निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियार साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दिन जानकी माता राम रसायन तुम्हारे पास राम 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 रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास तुम्हारो भजन राम को भाव जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्मी हरि भक्त कहाई और देवता चित्त न धरई हनुमत से ही सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीर जय 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 श्री राम दूत हनुमान के जय हो जय जय जय।
जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। यख जत बार पाठ कर कोई छूट की बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि सखी गौरी तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय मखंडेरा। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभुव। हृदय बसहु सुरभुव। नी नि जा 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 रे रे जा 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 नी नि जा 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 रे रे जा नी नि नि जा 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 रे 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 जा 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 नी नि नि जा 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 रे रे जा सा रे ग म प म प म प म ग म प म सा रे ग म प म प म प म ग म प ग म प द प म प म ग म प द प म प म ग म प द प म प म ग म ग म ग रे सा नी नि जा 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 रे रे जा नी नि जा 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 रे रे जा 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 श्री राम जय जय राम। श्री राम जय जय राम। राम 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 श्री राम जय जय राम। 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। बोलो श्याम रामदूत हनुमान भजरंग बली की जय हो। श्री आंजनेय वीरांजनेय प्रसन्नांजनेय दासांजनेय संगीतांजनेय पंचमुखांजनेयाय नमो नमः। रक्ष मां पाहि मां रक्ष मां पाहि मां। जय శ్రీరామ్। ఇది ఇంకోటి భూత పిశాచం ఎక్కడ నహి అంటే ఇప్పుడు చాలా మంది నమ్మరు. ఏం భూతాలు లేవు లేదు, ఉన్నాయి. నెగిటివ్, మంచి ఉంటే చెడు ఉంటుంది, చెడు ఉంటే మంచి ఉంటుంది. అంటే ఈ చేతబడులు చేయడం, దెయ్యాల పట్టడాలు చాలా ఉంటాయి ఈ సిటీస్లో, కానీ విలేజెస్లో ఎక్కువ ఉంటాయి ఇవన్నీ తాంత్రిక యోగాలు. సో అటువంటి వాటికి హనుమంతుడు ఎవడైతే హనుమాన్ చాలీసా అయితే వీటన్నిటికీ హనుమాన్ చాలీసా అతీతమై ఉండాలి. హనుమాన్ చాలీసా ఇప్పుడు నేను పాడినట్టుకి పాడలేకపోయినా జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జయ కపీస్తుకు లోకో జాగర రామదూత అతుల బల ధామ అంజని పుత్రభాంశరామ మహావీర విక్రమ భజ అలా అనుకున్నాం అనుకో. రాముడు సూక్ష్మ రూపధరి అంటే హనుమంతుడు తన చూడడం అంత భక్తి ఉండాలి. అంత భక్తి కష్టం, ఈ కలియుగంలో ఉండడం కష్టం. అటువంటి వాడికి భగవంతుడు కనిపించుకుంటూ ఉంటాడన్నమాట. ఎక్కడైతే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతుం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే శ్రీరామ నామం వినిపిస్తుండో రామ్ 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 రామ్, అక్కడ కనిపించుకుని చిన్న రూపంలో ఉండి కళ్ళంట దాన్ని ఏమంటారు, ఆసు అంటే కళ్ళ నీళ్లు అంటే ఆనందంతో అలాగే వినమ్రంగా అక్కడ కూర్చొని ఇలా ముడుకుల మీద కూర్చొని హనుమంతుడు ఉంటాడు. అంటే రాముడు అంటే అంత ఆయనకి దైవం కదా. ఫైనల్గా ఒక తులసిదాస్ గారి గురించి చెప్పాలి. తులసిదాస్ గారు ఒక టైంలో వచ్చి ఆయన రాముడి దర్శనం కోసం పరితపిస్తుంటే ఎప్పుడు పూజ చేసుకుంటూ ఒక చెట్టు మొదల్లో ఎప్పుడు ఆ తీర్థం అభిషేకించి మంత్రించినటువంటి అని తీసి పువ్వులని చేసి ఒక చెట్టు పొదల్లో వేసేవారు. ఎందుకంటే మనం అభిషేకం చేసినటువంటి మట్టకూడదు పువ్వులు కానీ తీర్థం కానీ. చేయగా ఒకరోజు సడన్గా అందులోంచి ఒక దేవతా రూపంలో ప్రత్యక్షం అవుతాడు. ఇవన్నీ ఇప్పుడు ఈ కలియుగంలో చాలా కష్టం ఉన్నాయి. కానీ ఆ శక్తి కావాలంటే ఇటుపక్క వాడు చాలా మహాత్ముడై ఉండాలి. అది అంత కష్టం. అక్కడ ఉన్నారు. ఎక్కడ హిమాలయాలు, బద్రీనాథ్, గయాల వాళ్ళ మహానుభావులు కళ్ళు కనపడరు. ఒకసారి వచ్చి నేను సడన్గా చూసాడు, గురుజీ నమస్కారం గురుగారు ప్రణామం అంటే, ఎవరే నువ్వు అని. కొన్ని సంవత్సరాలు నేను చేసిన పాపాలకి చెట్టు రూపంలో నేను శాపం ఇచ్చేసాడు ఒక ముని. మీరు రోజు పూజ చేస్తున్న తలకు అభిషేకం, ఆ తీర్థం, పువ్వులు అన్ని తలకి అన్ని కుంకుమ అన్ని ఇక్కడ చెట్టు పొదల్లో వేస్తారు కదా, దానివల్ల నా పాపం
పటాపంచలైపోయి నా పాపం నశించిపోయి నేను మళ్ళీ పూర్వం తాలూకా మళ్ళీ నా వేషం నా ధారణ వచ్చేసింది. మీరు నాకు కృతజ్ఞతగా మీకు నేనేంటి ఇవ్వగలను, నాకేం అక్కర్లేదు, ఏం వద్దు, ఏం అక్కర్లేదు. అలా కాదు గురుజీ, మీరు నా తాలూకా పాప కర్మాన్ని క్షయం చేసి మళ్ళీ మొదటి నా రూపం వచ్చేసింది కాబట్టి మీకు ఏదైనా చేయాలి పట్టుబడతాడు. నువ్వు అన్నా కాబట్టి రాముడి దర్శనం నాకు చేయించగలవా అంటే, రాముడి దర్శనం కష్టం అండి, అంత ఈజీ కాదు. కానీ రాముడి దర్శనం కలిగే ముందు హనుమంతుడికి మిమ్మల్ని పరిచయం చేస్తాను, అతను చేయగలడు. అంటే 2-3 సార్లు చెప్తే ఆయన గుర్తించలేకపోతాడు. అయినా అతనే హనుమంతుడు, రకరకాల వేషాలు వచ్చిండు అంటే, సరే ఈసారి లాస్ట్ ఛాన్స్ చెప్తున్నాను, మిస్ చేసుకోకు. ఎక్కడైతే రామనామం అవుతుందో నువ్వు వెళ్ళు. రామనామం కార్యక్రమం ప్రారంభం కాక మునిపే ఒక ముసిలైన గడ్డాలతో ఇలా వచ్చి ముసి రూపంలో వస్తాడు, ముందే వస్తాడు అందరికన్నా ముందు. ఆ రామనామం అవుతున్నంతసేపు కళ్ళంతా బాష్పాలు అంటే ఆనంద బాష్పాలు వస్తుంటాయి. అయిపోయిన తర్వాత అందరికన్నా లాస్ట్ వెళ్తాడు, అతడే హనుమంతుడు. ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే నీకు నేను మరి ఈ అవకాశం నేను ఇంతగానే ఇవ్వలేను, ఆయన కాళ్ళు పట్టించుకో. సరే అని చెప్తాడు, వెళ్తే చూస్తాడు ఇక్కడ రామనామం జరుగుతునే ముందు ఒక ముసలాయన ఈయన గమనించాడు. అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటాడు, ఏం తెలియనట్టుగా ఒక ఇన్నోసెంట్గా ముసీల రూపంలో. ఇప్పుడు పట్టుకుంటా అని చెప్పి అయితే అంత అయిపోయినప్పుడు ఈయన అబ్జర్వ్ చేస్తాడు, ఈయన కూడా అన్ని వింటున్నాడు. ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఏడవడం అంటే ఆనందం, రాముడి గురించి చెప్తే ఎంతైనా ఆయన కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు, ఈయన లాస్ట్కి వెళ్తాడు. వెళ్ళి పరిగెత్తి వెళ్ళి, తండ్రి నమస్కారం, కాళ్ళని గట్టి పట్టుకుని, మిమ్మల్ని వదలను, మీరు హనుమంతుడని. పిచ్చి పడిందానికి నేను హనుమంతుడండి, అదే ముసలోని కాదు, నాకు ఫలానా ఒక ఆయన చెప్పాడు, మీ కాళ్ళు పట్టి నేను వదలను, నన్ను మీరు అభయం ఇవ్వాలి, నాకు దర్శనం చూపించండి చెప్తే అప్పుడు ఆయన అసలైన వేషం అని చూస్తే హనుమంతుడు. ఆహా, అతనికి ఏమొచ్చి నా భాగ్యం కల్పిస్తాడు. తర్వాత చాలా రచనలు చేశారు. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇతను భవిష్యత్ బ్రహ్మ అంటారు, హనుమంతుడు కాబోయే బ్రహ్మ అని. సో ఎక్కడైనా చూడుగా వస్తే ఏ గుడిలో నేను చూసిన ప్రతి ఊర్లో హనుమాన్ ఉంటుంది. హనుమంతుడి యొక్క పవర్ అది. ఎందుకంటే ఆయన ఆ జన్మ బ్రహ్మచారి, ఆయన్ని ఎవడైతే తలుచుకుని చేస్తాడో వాడికి ధైర్య శక్తులు, సాహసాలు అన్ని రకాలు. సో ఈ మా అమ్మ నాన్నగారి వల్ల, వాళ్ళ ఉపదేశం వల్ల, వాళ్ళకి ఇచ్చిన అనుగ్రహం వలన ఇప్పుడు పాటలు రాయడం కానీ, హనుమంతుడు చాలీస పాడడం కానీ, అక్కడ చాలా ఆయన కృప, మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం. సార్, మరి మహారాష్ట్రలో కూడా మీరు హనుమాన్ చాలీస పాడారు, అక్కడ ఉన్న ఎంతో మందితో మెప్పు పొందారు అని కూడా విన్నాను. అది ఎంతవరకు నిజం సార్? చెప్పారు నీకు రైటే, కానీ నీకు ఈ విషయం ఎలా తెలిసింది అంటే, నేను కొన్ని ఛానల్స్లో పెట్టాను, యూట్యూబ్లో కూడా పెట్టాను. ఇది మరి కరెక్ట్. అయితే ఏంటంటే ఇప్పుడు మా సిస్టర్ ఉన్నారు ఇప్పుడు, పద్మావతి అని, ఆమె లలిత ఉపాసకులు. అమ్మ పూర్ణ దీక్ష చేసి అమ్మ తాలూకా నెక్స్ట్ పీఠాన్ని హ్యాండిల్ చేస్తూ నడుపుతుంది మా చెల్లి, సొంత చెల్లి, బిలాస్పూర్లో ఉంటుంది పద్మావతి అని. ఆమెని చాలా నాకనే వీళ్ళు చాలా ఆధ్యాత్మిక చింతనలో చాలా టాప్ మోస్ట్లో. అలాగే మా బ్రదర్ భగవతి ప్రసాద్ అని, అతను అదానీ గ్రూప్ దాంట్లో సైంటిస్ట్గా పనిచేస్తాడు ఆయన. అలాగే మిగతా మా బ్రదర్స్ అందరికీ ఈ విషయం గురించి తెలుసు, వాళ్ళు చెప్పాను, వాళ్ళ సజెషన్స్ తీసుకుంటాను. చేసే ముందు అడిగితే చెయ్యి, కానీ ఆశపడి ఏది చేయకూడదు. ఏది మన డబ్బులు ఇస్తావా, దానికి అంత ఇస్తావా, నువ్వు సినిమాలో తీసుకో, సినిమాలో కూడా అంతంత మాత్రం ఎవరు అంత ఇవ్వరనుకో చేసినవని, కానీ అడుగుతాం ఎంతో ఇస్తారు వాళ్ళు. సరే, ఆధ్యాత్మిక పదంలో అన్నది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని నీ గురించి గొప్ప చెప్పుకోకూడదు, డబ్బులు డిమాండ్ చేయకూడదు. అంటే ఇప్పుడు నా గురించి ఎందుకు చెప్తే అది గొప్ప, ఈ టాపిక్ చెప్తున్నాం కానీ హనుమంతుడు గొప్ప గురించి నా ద్వారా చేయించుకోవడం అని చెప్పాను తప్ప నేను పెద్ద గొప్పవాడిని చెప్పను. మహాత్ములు నన్ను మించిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఎందుకు చెప్పానంటే ఆయన అనుగ్రహం వలన, ఆయన హనుమాన్ చాలీస చేయడం వలన నాకు ఇవన్నీ సంగీత సాహిత్యాలు అన్నీ వచ్చాయి. అయితే వీళ్ళందరి బ్లెస్సింగ్స్ వలన, అమ్మ నాన్నగారి బ్లెస్సింగ్స్ వలన మహారాష్ట్రలో ఫస్ట్ వెళ్ళాను అక్కడికి, అంటే బొంబాయిలోని. ఉద్దండలు తెలుసు కదా హిందీలో, అక్కడ హిందీ వాళ్ళ దగ్గర పాడి గెలవాలంటే అంత ఈజీ కాదు. అందులోకి హనుమాన్ చాలీస చూసిన తర్వాత సరే సరదాగా వెళ్ళి నేను కూడా ఒకసారి పాడతాను హనుమాన్ చాలీస, बहुत शौक है मेरे को, बहुत शौक है गाने के लिए, एक मौका दीजिए मेरे को ప్లీజ్ అంటే వాళ్ళని ఎలా, అప్పుడు ఇంత జుట్టు ఉండేది, ఇంత జుట్టు ఏం పాడతాడు, లేదు అలాగే ప్లీజ్ పాడతానని. బాగోలేకపోతే అక్కడే దించిండి.
జస్ట్ అలా కొంతసేపు అక్కడ ఆర్కెస్ట్రా కూడా ఉంది. ఆహా, ఆహిర్ భైరవ్లో పెట్టి పాడి పాడిన తర్వాత మళ్ళీ నాకు తెలుసు పాడితే డెఫినెట్గా హనుమంతుడు నాకు బ్లెస్ చేస్తాడు, పాడగలని నమ్మకం ఉంది. నేను సడన్గా చూస్తే నాకు ఒళ్ళు టచ్ ఉలిక్కిపడి లేచి చూస్తే ఏంటంటే డబ్బులు ఇలా తీసేసి కట్టలు ఎసిరిస్తున్నారు ముంబైలో. ఎక్కడ ఒక దగ్గర అదేంటి పేరు జుహో ఒకటి, ఇంకోటి ఏంటి అది ప్రోగ్రామ్స్లో. అంతే, నేను వచ్చిస్తానని చెప్పాను, ముందే ఛాన్స్ ఇవ్వన్నారు. ఆ పాట పాడిగానే అంటే నేను అందులో తన్మయత్వం అయిపోయి, నేను అందరు చూస్తున్నారా, నన్ను మెచ్చుకుంటున్నారా, హనుమంతుడు మెచ్చుకుంటే చాలు, రాముడు ఆ దృష్టిలో పాడుతాం కదా. పాడుతున్నప్పుడు ఒకసారి ఒంటికి ఇలా టచ్ చేయగానే ఉలిక్కిపడి భయపడేసారు, ఏంటి ఎక్కడ ఉన్నాను తెలియక ఏంటి అని చూస్తే వీళ్ళు అందరూ డబ్బులు తీసి ఇసురుతున్నారు. అయింది, వచ్చిన తర్వాత అంటే ఇంకా పాడండి. లేదు మీరు ఒక్కసారి అడిగాను, ఒక ఛాన్స్ అడిగాను, పాడిసా వచ్చాను. ఆ తర్వాత వరుసగా ప్రోగ్రామ్స్ హనుమాన్ చాలీసా వెళ్తే ఒక స్పెషల్ అంటే ఏంటంటే ఒక దగ్గర కూడా పాడిన రాగమాలికలో ఒక్కొక్క హనుమాన్ చాలీసా ఒక్కొక్క రాగంలోని, ఇదివరకు ఒక్కొక్క యోగాసనాల్లోని ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క హనుమాన్ చాలీసా. అయితే ఇది కూడా మా అమ్మ నాన్నల తాలూకు ఆశీర్వాదాలు. వాళ్ళే చిన్నప్పటి నుంచి ఇప్పుడు యోగాసనాలు కొంచెం బ్యాక్ ప్రాబ్లం వచ్చేదని తగ్గించారు. ఒక్కొక్క ఆసనంలో హనుమాన్ చాలీసా చేయడం అంటే ఫస్ట్ పద్మాసనం, తర్వాత చక్రాసనం, సర్వాంగాసనం, శీర్షాసనం, హలాసనం, నెక్స్ట్ శవాసనం లాస్ట్ అనుకోండి. అట్లాగా 11 ఆసనాల్లో 11 హనుమాన్ చాలీసా. సో అయితే ఏంటంటే మనం నేనే కాదు ఎవరైనా భక్తితో చేస్తే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక పదం కొత్తగా వచ్చింది ట్రెండ్, వైబ్రేషన్. అవన్నీ ఫాల్స్ వైబ్రేషన్స్ కాదు, శక్తి తరంగాల్లోనే ఆధ్యాత్మిక తరంగాలు అంటారు దాన్ని. ఆధ్యాత్మిక తరంగాలు వైబ్రేషన్ అంటారు కొందరు. ఎక్కడికి వెళ్ళినా అబ్బా ఏం వైబ్రేషన్ వచ్చింది కరెక్ట్గా పడితే అది నువ్వు అది ప్రాక్టికల్గా చేయగలగాలి. చేస్తే నీలో అది ఉంటే ఆటోమేటిక్గా నువ్వు డెవలప్ అవుతావు. సో హనుమంతుడి గురించి చెప్పడం నాకు ఈ జ్ఞానం సరిపోదు, అయినా ట్రై చేశాను. బట్ చాలా బాగా పాడారు సార్ ఇందాక హనుమాన్ చాలీసా అయితే, నాకే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆ హనుమాన్ చాలీసాలో నేను కళ్ళిప్పి చూశానా? లేదు, లీనమై పాడారు. ఎందుకంటే అతని బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. హనుమాన్ చాలీసా అంటే అది ఏంటంటే 40 దోహాలు, అందుకే చాలీసా అనేది పేట 40 అనేది స్టాంజెస్ ఉంటాయి అన్నమాట. అందులో ఆయన ఫిక్స్ చేశారు, వాళ్ళంతా చేసింది మనకి అందించారన్నమాట చెయ్యాలని. కనీసం ఒక్కసారి ఏం చేసినా కూడా అంటే చేస్తే ఇది అన్నది పంచముఖ హనుమాన్. ఎందుకని అంటే అందులో పంచముఖ హనుమాన్ అంటే లక్ష్మీనరసింహ కూడా అందులో ఉంటాడు. ఆయన పంచముఖ హనుమంతుడిలో హనుమాన్ కాకుండా ఈ వరాహం, లక్ష్మీనరసింహ అందరూ ఉంటారు. అతన్ని ప్రే చేసుకోవడం అంటే మనం ఏంటంటే మనకి ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది చేస్తే. మనం ఆ భగవత్ శక్తి తరంగాలను మనం ఎప్పుడు నిత్యం ధ్యానం చేసుకుంటే, మనం తలుచుకుంటే అందరికీ బాగుంటుంది. ఇంతగానే ఇంకేం చెప్పగలం? చెప్పాలంటే మహామహులు ఉన్నారు ఇంకా. అయితే ఏంటంటే నాకు రాముడి గురించి అంటే హనుమాన్ గురించి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఛానల్లో చెప్పాను రాముడు అంటే. ఇంకో నెక్స్ట్ టైం నేనేమనుకుంటున్నా అంటే విత్ ఆర్కెస్ట్రా, కీబోర్డు, ఒక ఫ్లూటు, సితార్, లేదంటే ఒక ప్యాడ్స్ ఉంటాయి, చేస్తే ఆ కంపనాలు వేరే ఉంటాయి. ఆటోమేటిక్గా అద్భుతంగా పాడే వినేవాళ్ళకి కూడా ఆర్కెస్ట్రా ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ట్రై చేస్తాను, చూద్దాం ఆ విధంగా. చాలా చక్కగా చెప్పారు సార్ హనుమంతుని గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం. శ్రీరామదూత మమ రక్ష రక్ష, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.